హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనము సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా పేరు పొందినటువంటి బెంగళూరు నగరానికి అయితే వచ్చేసాము. ఈ బెంగళూరు నగరానికి ఉన్నటువంటి హిస్టరీ అలాగే ప్రజెంట్ వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటున్నాము. దీంట్లో వచ్చేసరికి మనకు నాదప్రభు కెంపగౌడ గారు వచ్చేసరికి ఈ బెంగళూరు ప్రాంతాన్ని అనేది అభివృద్ధి చేశారు ఫ్రెండ్స్. దాంట్లో ముందుగా అతను మట్టి కోటను నిర్మించి తర్వాత బార్డర్స్ గా నాలుగు లైట్ ల్యాంప్లు అనేది నిర్మించారు ఫ్రెండ్స్. అది నిర్మించిన తర్వాత అది ఆ కాలం నుంచి ఇప్పటికి కూడా కొన్ని స్టిల్ అలాగే ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసరికి ఒక హోయసల ప్రాంతానికి చెందినటువంటి రాజు అనే వీరబల్లాలుడు అనే దారి తప్పిపోయిన తర్వాత ఒక వృద్ధురాలు అతనికి ఉడికించిన బీన్స్ అనేది ఇచ్చింది. సో అప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఏమంటున్నారంటే కనుక ఉడికించిన బీన్స్ వచ్చేసరికి బెందకాలరుడు అనేవాళ్ళు అప్పుడు బెంగళూరుని కాస్త. సో దాని తర్వాత సంప్రదాయంగా నిదానంగా బెంగళూరుగా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి అలాగా బెంగళూరుగా వచ్చిన తర్వాత 1799లో శ్రీరంగపట్నం యుద్ధం తర్వాత బ్రిటిష్ కాలం ప్రభావం చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు నిర్మించినటువంటి భవనాలు అవ్వచ్చు, ప్రభుత్వ భవనాలు, యాజ్ వెల్ యాజ్ రైల్వే స్టేషన్స్, ఇంకా చూసుకుంటే రోడ్లు, ఇవన్నీ బాగా ప్రభావం చూపాయి. అప్పటి కాలంలో నిర్మించిన కొన్ని ఏరియాస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఎంజీ రోడ్ అవ్వచ్చు, బ్రిగేడ్ రోడ్, ఇవన్నీ అప్పటి నుంచి ప్రభావం కూడా ఉన్నాయి. వీటన్నిటికంటే ముందు ఈ బెంగళూరు ఏరియాని టిప్పు సుల్తాన్లు, హైదర్ అలీ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు బాగా కొన్ని హార్టికల్చర్ హబ్స్, అలాగే అయితే సైనిక రక్షణ దళాలు కానీ బాగా నిర్మించి పెట్టారు ఫ్రెండ్స్ అప్పటికి. మళ్ళా బ్రిటిష్ కాలం తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఏమైందంటే ఈ బెంగళూరు నగరాన్ని చాలా వేగంగా అభివృద్ధి చెందింది ఫ్రెండ్స్. అవి ఏంటంటే అంటే హాల్ అవ్వచ్చు, బేల్ అవ్వచ్చు, అలాగే ఇస్రో అవ్వచ్చు, ఇవన్నీ నిర్మించబడ్డాయి. ఇంకా ఇంటర్నేషనల్ కంపెనీస్ అయినటువంటి యాక్సెంచర్ అవ్వచ్చు, ఐబిఎం అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, ఇంకా మనం చూసుకుంటే వోక్స్ వ్యాగన్ అవ్వచ్చు, ఇంకా గూగుల్ అవ్వచ్చు, ఇలాంటి చాలా కంపెనీస్ అనేవి ఇక్కడ మనకు బెంగళూరులో అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి 20,000+ కంపెనీస్ ఉన్నాయండి, ఓన్లీ రిగార్డింగ్ టు ఐటీ. ఇంకా దానికి మిగతా అయితే చెప్పలేమండి, చాలా కంపెనీస్ ఉన్నాయి, స్టార్ట్అప్ కంపెనీస్ అయితే దేశం నలుమూల నుంచి ఇక్కడికి వస్తే ప్రజలు అందరూ వస్తారు. మనం ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, ఇంకా ఒడిస్సా అవ్వచ్చు, ఇంకా వెస్ట్ బెంగాల్, రాజస్థాను, ఇక్కడ నుంచి ప్రజలందరూ ఇక్కడైతే ఐటీ కోసం అయితే వస్తారండి. దేశంలో బాగా ఐటీకి ఎక్కడ పేరు అంటే బెంగళూరు అండి. మన బెంగళూరులో తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారంటే కేఆర్ పురము, మారతల్లి, బీటీఎం, ఎలక్ట్రానిక్ సిటీ, ఈ చోట్ల మన తెలుగు వారు అత్యంత కాదండి బీభత్సంగా ఉంటారు. ఇంకా మనకు రాబోయే వీడియోలో చూసుకుంటే మనం ప్రతి ఒక్క టెక్ పార్క్ ను విజిట్ చేద్దాము, చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్ లో. మీరు నెక్స్ట్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మనము వీడియో పోస్ట్ చేసిన వెంటనే కూడా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.